మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ రివ్యూ సిరీస్కి వెల్కమ్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. దీంట్లో ఏంటంటే ఎగ్జామ్స్ ఏం రాయాలి, ఏవి టాప్ కాలేజెస్, వీటిలన్నింటి గురించి మనం డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. నేను మీ యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. ఐ డ్రీమ్లో కూడా మేము మీకోసము ఇలాంటి మోర్ సచ్ వీడియోస్ షేర్ చేస్తుంటాము. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. సో ఇవాళ మనం మాట్లాడుతుంది ఫేవరెట్ కాలేజ్ ఆఫ్ తెలంగాణ, సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలేజెస్. దీని కాలేజ్ రివ్యూ గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాము. నేను కూడా ఐ హ్యాడ్ ది ఆనర్ అండ్ ప్రివిలేజ్ ఆఫ్ స్టడింగ్ ఇన్ సిబిఐటి. సో సిబిఐటి ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కూడా 4 years ఆఫ్ ఇంజనీరింగ్ సిబిఐటిలోనే చదివాను. సో చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చా, వర్తా, ఫీజు ఎక్కువ కదా, వాటిలన్నింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. సో నెక్స్ట్ 4-5 minutesలో సిబిఐటి గురించి డీటెయిల్గా చూద్దాము. సో సిబిఐటి అనేది ఇట్స్ ఎ ప్రైవేట్ ఆటోనామస్ కాలేజ్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 150 నుంచి 200. సో జనరల్లీ ఏంటంటే ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ లాంటి కాలేజెస్ అవన్నీ ఏంటంటే 1 to 100 మధ్యలో ఉంటాయి. సో మీకు 150 నుంచి 200 టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. సో ఆబ్వియస్లీ మనకి ఎన్ఐటీస్, ఐఐటీస్ రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ మీరు ఈ టాప్ ప్రైవేట్ కాలేజెస్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ టాప్ ప్రైవేట్ కాలేజెస్ 150 నుంచి 200 వరకు మీకు ర్యాంకింగ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే మీరు డెఫినెట్లీ ఈ కాలేజ్ని కన్సిడర్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ అదర్ ఆప్షన్స్. ఇప్పుడు ఈ సిబిఐటి అనేది మీకు సీట్ రావాలంటే మీకు బిలో 2000 ర్యాంక్ రావాలి. అంటే మీకు 95+ టీజీ వెబ్సైట్లో వచ్చిందంటే మీకు సిబిఐటిలో సీట్ అనేది వస్తుంది. దెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1979. మీ స్ట్రెంగ్త్ వచ్చేసి 1000+. ఒకటి ఏంటంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ ఉంది, ఐటీ బ్రాంచ్ ఉంది, కెమికల్, బయోటెక్నాలజీ, సివిల్, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, ప్రొడక్షన్, విఎల్ఎస్ఐ. సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి బ్యాచ్ సైజ్ కూడా 1000+. యావరేజ్ శాలరీ వచ్చేసి 5.5 lakhs. బట్ అగైన్ ఇక్కడ ఇంపార్టెంట్గా స్ట్రెస్ చేస్తున్నాను, ఈ యావరేజ్ ప్యాకేజ్లో కూడా మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ వచ్చేసి సిఎస్సి బ్రాంచ్కే అవుతున్నాయి. వేరే బ్రాంచ్కి కూడా అవుతాయి కానీ టాప్ కంపెనీస్ ఏవైతే వస్తాయో అవి జనరల్లీ సిఎస్సికే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇది నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను. వేరే బ్రాంచెస్ తీసుకుంటే మీకు మాస్ రిక్రూటర్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి వాళ్ళు తీసుకోవచ్చు వేరే బ్రాంచెస్ని. బట్ మెజారిటీ ఆఫ్ ది ప్లేస్మెంట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. సో 5.5 lakhs ఇస్ ఎ డీసెంట్ యావరేజ్ ప్యాకేజ్. ఇది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 52 lakhs. స్టేట్ ర్యాంకింగ్ వచ్చేసి ఇది 3rd బెస్ట్ కాలేజ్ అకార్డింగ్ టు అస్. సో బేసికలీ ఉస్మానియా, జేఎన్టీయూ తర్వాత సిబిఐటికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కొందరు స్టూడెంట్స్ ఏంటంటే ఈ మధ్య ట్రెండ్ అనేది మారుతుంది, గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా డైరెక్ట్ సిబిఐటికే మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. దెన్ ఫీజు వచ్చేసి 1.65 lakhs per year. మా రికమెండేషన్ ఏంటంటే ఈ కాలేజ్ మీకు వచ్చిందంటే మీరు డెఫినెట్లీ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కమింగ్ టు సిబిఐటి అదర్ ఫీచర్స్ ఏంటి, సిబిఐటిలో అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అండ్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్, ఐ టాక్ టు ఆల్ ది స్టూడెంట్స్. సో మా ఎక్స్పీరియన్స్ ప్రకారం క్యాంపస్ లైఫ్ ఇస్ అ వెరీ గుడ్ క్యాంపస్. సిబిఐటి క్యాంపస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపసెస్ మన ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణలో కాలేజెస్ చూసారంటే. నో క్యాంపస్ కమ్స్ క్లోజ్ టు దట్. సెకండ్ ఏంటంటే యాక్టివిటీస్, క్లబ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, క్లబ్స్, స్పోర్ట్స్, దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సిబిఐటిలో. సో మీకు జస్ట్ అకాడమిక్ పరంగా కాకుండా కూడా ఓవరాల్ డెవలప్మెంట్ కూడా మీకు వస్తుంది సిబిఐటిలో. నెక్స్ట్ కమింగ్ టు ప్లేస్మెంట్స్, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లేస్మెంట్ సెల్. సో ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్లేస్మెంట్ కమ్యూనిటీ మా టైంలో. సో ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్ అండ్ టెల్ దట్ ప్లేస్మెంట్ పరంగా కూడా ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చేది ఈజ్ అన్మ్యాచ్డ్. దెన్ అదర్ ఆస్పెక్ట్ ఈస్ పీపుల్ ఎలా ఉంటారు, క్రౌడ్. సిబిఐటి ఈజ్ వన్ కాలేజ్ అమ్మ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి పీపుల్ వస్తారు. సో యూ విల్ ఫైండ్ అల్ట్రా రిచ్ పీపుల్, యూ విల్ ఫైండ్ మిడిల్ క్లాస్, యూ విల్ ఫైండ్ లోవర్ మిడిల్ క్లాస్, యూ విల్ ఫైండ్ పీపుల్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్. సో అలాంటి వెరైటీ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఉంటారు. According to me, that makes the experience even better. And you will meet different type of people with different financial background, different places of Telangana nunchi vastaru, different walks of life, different struggles for different people. అలాంటప్పుడు ఏంటంటే మీ పియర్ టు పియర్ లెర్నింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీరు కూడా చాలా నేర్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ మేక్స్ సిబిఐటి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్. ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఇట్. అంటే నేను పర్సనలీ అక్కడ చదివాను కాబట్టి
ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. బట్ హౌఎవర్ జస్ట్ ప్లేస్మెంట్ పరంగా అంటే మీరు కష్టపడాలి, ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి, కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి. అండ్ కోర్స్ అటెండెన్స్ పరంగా ఇట్స్ వెరీ స్ట్రిక్ట్, సిబిఐటి ఈస్ వెరీ స్ట్రిక్ట్. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కానీ అటెండెన్స్ మినిమం పర్సంటేజ్ లేకపోతే డీటైన్ కూడా వేస్తారు. సో ఆ ఆస్పెక్ట్లో కూడా ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. సో ఓవరాల్ చూసారంటే సిబిఐటి ఈస్ ఎ డ్రీమ్ కాలేజ్ ఫర్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ వై నేను చెప్పినట్టు. సో మీరు ఈ కాలేజ్కి ఏం చేయాలంటే ఎంసెట్ 2026 ఎగ్జామినేషన్లో యూ హ్యావ్ టు గెట్ 95+ స్కోర్ బేర్ మినిమమ్. అండ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచెస్ ఆర్ వెల్ ప్రిఫర్డ్. కంప్యూటర్ సైన్స్ విత్ AI, ML, ఈసీ అండ్ VLSI కూడా ఈస్ ప్రిఫర్డ్. ఎనీ బ్రాంచ్ ఇన్ సిబిఐటి బేసికలీ డిమాండ్ అనేది మీకు చాలా కనిపిస్తుంది. సో షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ రివ్యూ కావాలో కింద కామెంట్ చేయండి. నమస్తే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.